నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. నేడు రైలు రవాణా దినోత్సవం. 1853 ఏప్రిల్ 16న దేశంలో పట్టాలెక్కిన తొలి ప్యాసింజర్ రైలు రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ శుభాకాంక్షలు. నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిని ప్రశంసించిన అమెరికా వాణిజ్య కార్యదర్శి. ఇండియా హౌస్ ఆతిథ్య వేడుకల్లో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడిన రైమాండో. శాంతి సామరస్యపూర్వక సమాజానికి భారత్, అమెరికా బలమైన పునాది వేస్తున్నాయని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్లో భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబిస్తోంది అంటూ స్పష్టీకరణ. భావనపాడు ఓడరేవుకు మూలపేట పోర్టుగా నామకరణం చేస్తూ ప్రభుత్వ నిర్ణయం. ఏప్రిల్ 19న పోర్టుకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సిబిఐ ఎదుట హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మద్యం పాలసీ కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థ. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్. 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సిబిఐ న్యాయస్థానం. వివరాలు చూద్దాం. నేడు రైలు రవాణా దినోత్సవం. తొలిసారిగా 1853 ఏప్రిల్ 16న తొలి ప్యాసింజర్ రైలును దేశంలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి థానే వరకు 34 కిలోమీటర్ల మేర తొలి రైలు ప్రయాణించింది. అప్పటి నుంచి ఏప్రిల్ 16ను రైలు రవాణా దినోత్సవంగా జరుపుతున్నారు. దేశంలో రైలు ప్రయాణాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కేవలం సరుకు రవాణా మాత్రమే కాకుండా ఎక్కువ దూరం ప్రయాణించాలి అనుకున్న ప్రయాణికులు రైలుకే మొగ్గు చూపుతారు. సుఖంగా ప్రయాణించడంతో పాటు దాదాపు అనుకున్న సమయానికి గమ్యం చేర్చడం కూడా దీనికి ఒక కారణమే. ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన వ్యవస్థగా భారతీయ రైల్వేకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏడాదికి దాదాపు 10 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. 170 ఏళ్లకు ముందే భారత్లో రైల్వే మార్గాలకు పథకాలు రూపొందించారు. 1853లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ పాలనలో మొదటి రైలు ప్రయాణం ప్రారంభమైంది. ప్రపంచంలోని అతి పొడవైన రైల్వే వ్యవస్థలో భారతీయ రైల్వే 3వ స్థానంలో ఉంది. భారత్లో 127,760 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. అయితే రైల్ ట్రాక్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వందే భారత్ వేగాన్ని 160 కిలోమీటర్లకు పరిమితం చేశారు. అత్యంత నెమ్మదిగా నడిచే రైలు మెట్టుపాళ్లెం, ఊటీ మధ్య నడిచే నీలగిరి ప్యాసింజర్. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఇది పర్యాటక రైలు కావడం గమనార్హం. రైలు రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే శాఖ ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లిమ్కా బుక్ రికార్డు విజేత సూఫీ ఆర్జే వందే భారత్ రైల్లో ప్రయాణిస్తూ చేసిన వీడియోను మోదీ రీట్వీట్ చేశారు. ప్రయాణికులకు వందే భారత్ రైలు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని, సుఖవంతమైన ప్రయాణానికి అధునాతన వస్తువులకు ఇది వందే భారత్ రైలు మైలురాయని ఈ వీడియోలో సూఫీ ఆర్జే పేర్కొన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అజ్మీర్ నుంచి జైపూర్ వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ పొందుతోంది. बैठा हूँ, ये जगह सर्टेनली देश की इम्यूनिटी बढ़ाने का काम करती है. ये है वंदे भारत एक्सप्रेस, जिसे मैंने बोर्ड किया जयपुर से दिल्ली तक. तो वंदे भारत एक्सप्रेस अपने आप में एक नए भारत की ट्रेन है. इस नए भारत की ट्रेन को एक्सपीरियंस कर रहा हूँ मैं. हर कोच के अलग अटेंडेंट हैं. आपसे आके पूछते हैं कैसा लग रहा है और क्या कर सकते हैं हम आपके लिए. हाउ कैन वी मेक द जर्नी बेटर फॉर यू. लेबोरेटरीज आर सो गुड. टॉयलेट्स आर सो गुड. सर्विस इज सो गुड. जब से इस ट्रेन में बैठा हूं तब से मेरा मुंह रुका नहीं है. बोल नहीं रहा हूं लेकिन खा रहा हूं. तब से इतना खा चुका हूं मैं इस ट्रेन में बैठ के.
मैं तो पल पल में ये सोच रहा हूं कि जो लोग डेली अप डाउन करना चाहते हैं जयपुर दिल्ली, तो वो लोग इस ट्रेन का कितना जबरदस्त फायदा उठा पाएंगे। आपने 2 रील बनाई नहीं कि दिल्ली पहुंच गए आप। ऑल इन ऑल आजादी का अमृत महोत्सव सेलिब्रेट कर रहे हैं हम, और हमारे प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी ने हमें ये जो प्रेजेंट दिया है वंदे भारत एक्सप्रेस का, इसने 4 चांद लगा दिए आजादी के अमृत महोत्सव में। सो थैंक यू सो मच पीएम सर, एंड थैंक यू सो मच आवर रेलवे मिनिस्टर फॉर गिविंग अस द फास्ट एंड डिलीशियस गिफ्ट ऑफ वंदे भारत एक्सप्रेस। आप अगर वंदे भारत ट्रेन में अब तक नहीं बैठे हैं, वंदे भारत एक्सप्रेस में अगर नहीं बैठे हैं, तो आपको ये एक्सपीरियंस जरूर लेना चाहिए। आई एम श्योर आपको इसकी आदत पड़ जाने वाली है। सो दिस इज मी सूफी साइनिंग ऑफ, थैंक यू సో మచ్। ముంబైలోని తాజ్మహల్ ప్యాలెస్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో చిరుధాన్యాలతో రూపొందించిన ఆహార ఉత్సవాన్ని నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన రాగులు, సజ్జలు, జొన్నలు తదితర చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలను తయారు చేశారు. వీటిని షాంఘై సహకార సంస్థ ప్రతినిధులకు రుచి చూపించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక పార్లమెంటు సభ్యులు మనోజ్ కోటక్ నేతృత్వంలో చిరుధాన్యాల ఉత్సవాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రేమ్జిత్ బారియా రూపొందించిన హస్తకళల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. డయ్యూ ప్రాంతానికి చెందిన ప్రేమ్జిత్ బారియా తనకు ఇటీవల హస్తకళలకు సంబంధించిన ఆర్ట్ వర్క్ను పంపించారని, ఈ చిత్రాలు అత్యంత మనోహరంగా ఉన్నాయని ప్రధాని తెలిపారు. డయ్యూ సంస్కృతి సంప్రదాయాలను ఈ కళలు ఉట్టిపడేలా చేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్ర, గోవాలో పర్యటించారు. 2 రాష్ట్రాల్లో వేరువేరు చోట్ల జరిగిన బహిరంగ సభల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తొలుత ఆయన ముంబై సమీపంలోని ఖర్ఘర్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ అప్పాసాహెబ్ ధర్మాధికారిని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పౌర పురస్కారం మహారాష్ట్ర భూషణ్తో ఘనంగా సత్కరించారు. అప్పాసాహెబ్కు ప్రజల్లో ప్రత్యేకమైన స్థానం ఉందని కొనియాడారు. అనంతరం గోవాలో జరిగిన బహిరంగ సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పనితీరును ప్రశంసించారు. 4 ఏళ్లుగా ఆయన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు అన్నారు. గతంలో ముఖ్యమంత్రి స్వర్గీయ మనోహర్ పారికర్ హయాంలోని గోవా దేశానికే తలమానికంగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన అడుగుపెట్టిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతోందన్నారు. गोवा की जनता के मन में हमेशा रहेगा। मित्रों, अभी अभी राहुल बाबा ने अपनी एक यात्रा समाप्त की है। मालूम है ना, पूरे भारत में यात्रा में निकले थे और पूरे भारत की यात्रा कर कर सारे कांग्रेसी बड़े खुश दिखाई दे पड़ते थे कि राहुल जी ने यात्रा कर दी, राहुल जी ने यात्रा कर दी, राहुल जी ने यात्रा कर दी। अब उसके बाद नॉर्थ ईस्ट के 3 राज्यों के चुनाव आए। ये नॉर्थ ईस्ट कांग्रेस का गढ़ माना जाता था, क्योंकि वहां पर कई राज्यों में माइनॉरिटी की बहुलता है, क्रिश्चियन भाइयों की बहुलता है। कांग्रेस ऐसा मानती थी कि नॉर्थ ईस्ट हमारा गढ़ है। गत चुनाव में हमने हराया तो कांग्रेस के नेता सारे कहने लगे, उस वक्त में राष्ट्रीय अध्यक्ष था, ये तो फ्लूक है, एक बार अचंभे में जीत गए हो। ये यात्रा समाप्त कर कर राहुल बाबा वहां गए, जोर शोर से प्रचार करा और तीनों राज्यों में कांग्रेस का सुपड़ा साफ हो गया। और तीनों राज्यों में मोदी जी के नेतृत्व में त्रिपुरा में पूर्ण बहुमत की भारतीय जनता पार्टी की सरकार बनी। नागालैंड में फिर से हमारे 13 विधायक चुनकर आए।
और मेघालय में भी हम आज सत्ता में हिस्सेदार है, हमारे सपोर्ट से वहां पर सरकार बनी। భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడని అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమాండో ప్రశంసించారు. అమెరికాలో వాషింగ్టన్లోని ఇండియా హౌస్లో జరిగిన ఆతిథ్య వేడుకల్లో ఆమె మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. మోదీ దార్శనికత గల నాయకుడు అన్నారు. భారతదేశ ప్రజలకు సేవ చేయడంలో మోదీ కనబరుస్తున్న నిబద్ధత మాటల్లో వర్ణించలేందన్నారు. ప్రధాని మోదీతో తన సంభాషణను గుర్తు చేసుకున్న ఆమె ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా సాంకేతిక పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి భారత్ అమెరికా నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని రైమాండో నొక్కి చెప్పారు. I don't need to tell anyone here, he is the most popular world leader for a reason. He is unbelievable visionary, and his level of commitment to the people of India is just indescribable and deep and passionate and real and authentic. And his desire to lift people out of poverty and move India forward as a global power is real, and it is happening. But the best part of the meeting for me was this. Anyone who knows Prime Minister Modi, all of you knows, he is a tech guy and he is deep into the details. So I found myself at his home at 7:30 on a Friday night talking about the details of radio access networks and artificial intelligence, and it was just amazing. And I said to him, and I'll say this to you, in the years to come, there will be two ecosystems of technology. One consistent with our democratic values and another not. And I said to him, the United States and India. భారత్ ఓ మినీ ప్రపంచమని, భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్ని వేళలా ఆస్వాదిస్తోంది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భిన్న మతాలు, విభిన్న సంప్రదాయాలకు భారత్ కేంద్రమన్నారు. బలమైన, శాంతియుత, సామరస్యపూర్వక ప్రపంచ సమాజానికి భారత్, అమెరికా బలమైన పునాదిని నిర్మిస్తున్నాయని ఆమె అన్నారు. వాషింగ్టన్ డీసీలోని ఇండియా హౌస్లో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. That India enjoys diversity, celebrates diversity. There can always be times when there are friction here and there, when you have so many different people of diverse backgrounds. But Ambedkar, Dr. Baba Saheb Ambedkar, stands out in distinction. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సీబీఐ విచారణ చేపట్టింది. కొత్త ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సీబీఐ ఎదుట కేజ్రీవాల్ హాజరవగా సుదీర్ఘమైన దర్యాప్తు చేపట్టింది. 2021-22లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవినీతి ఆరోపణలపై కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మద్యం పాలసీలో వ్యత్యాసాలను పేర్కొంటూ సీబీఐకు సిఫార్సు చేయడంతో గతేడాది విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోలార్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పట్టం గడితే ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకం కింద నెలకు 2,000 రూపాయలను గృహిణులకు అందించనున్నామన్నారు. ఒక్కో వ్యక్తికి 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయనున్నామన్నారు. యువనిధి పథకంలో భాగంగా డిగ్రీ పూర్తి చేసిన యువతకు నెలకు 3,000 మేర నిరుద్యోగ వృత్తి కల్పించనున్నామన్నారు. गृह ज्योति 200 यूनिट मुफ्त में बिजली हर परिवार को, गृह लक्ष्मी 2,000 रुपए हर महीने महिलाओं को, अन्नभाग्य 10 केजी चावल हर परिवार के मेंबर को, और सबसे जरूरी युवा निधि 3,000 रुपए हर महीने
कर्नाटक के हर ग्रेजुएट को 2 साल के लिए और 1500 रुपए हर महीने डिप्लोमा होल्डर्स को। और इन वायदों को पूरा करने में 6 महीने, 1 साल, 2 साल नहीं लगने चाहिए। ये वायदा पहले दिन पहली कैबिनेट मीटिंग में पूरे हो जाने चाहिए। శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టు సంబంధిత భూములన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లోనూ ఉన్నాయని ఉత్తర్వులు పేర్కొన్నారు. ప్రతిపాదిత ప్రాంతంలో భావనపాడు లేనందున మూలపేట పోర్టుగా పేరు పెట్టాలంటూ గతంలో స్థానికులు కోరారు. వీటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆ ప్రకటనలు తెలిపారు. మూలపేట పోర్టుకు ఏప్రిల్ 19న భూమి పూజ చేయనున్నారని కరికాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. పులివెందుల పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున పులివెందులు చేరుకున్న అధికారుల బృందం ఉదయం భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత మెమో అందజేసి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన మొబైల్ ఫోన్ను సీజ్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించి సిబిఐ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ మేరకు భాస్కర్ రెడ్డికి ఈ నెల 29వ తేదీ వరకు 14 రోజుల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం చంచలగూడ జైలుకు తరలించారు. కాగా భాస్కర్ రెడ్డిని 10 రోజుల పాటు సిబిఐ కస్టడీ కోరింది. ఈ మేరకు వైఎస్ భాస్కర్ రెడ్డి లాయర్లకు సిబిఐ న్యాయమూర్తి నోటీసులు ఇవ్వగా ఆయన తరపు లాయర్లు రేపు కౌంటర్ దాఖలు చేయనున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ సవ్యంగా సాగడం లేదు అన్నారు. కీలక విషయాలను వదిలేశారని, వివేక హత్యపై సమాచారం ఇచ్చినా తననే దోషిగా చూపించడం విచారకరమన్నారు. హత్య విషయంపై తనకంటే గంట ముందుగా వివేకాలుడు రాజశేఖర్కు తెలుసు అన్నారు. వాస్తవాల ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని, తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న విషయాన్ని త్వరలోనే నిజాయితీగా నిరూపించుకుంటానని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం ఇఫ్తార్ విందును ఇవ్వనున్నారు. విజయవాడలోని విద్యాధరపురంలో ఉన్న మినీ స్టేడియంలో ఈ ఇఫ్తార్ విందు జరగనుంది. సాయంత్రం వరకు జరిగే ఈ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇఫ్తార్ విందు నేపథ్యంలో విద్యాధరపురం సహా వన్ టౌన్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో అసువులు బాశారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు కారులో వస్తుండగా తెలంగాణ రాష్ట్రం బీచుపల్లి వద్ద టైరు పేలడంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీరజారెడ్డితో పాటు డ్రైవర్ గాయపడ్డారు. తీవ్ర గాయాలైన ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నీరజారెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. భర్త వర్ధంతి ఈ నెల 18న నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఎల్లుండి వాళ్ళ భర్త వర్ధంతి సందర్భంగా వచ్చే పరిస్థితిలో ఈ టైర్ బ్లస్ట్ అయి చనిపోవడం మాత్రం చాలా బాధాకరం. అసలు వీళ్ళందరూ కూడా మనకు అంటే వీళ్ళ ఫాదరు ఇక్కడ కర్నూలు జిల్లాలోనే మన జడ్జిగా కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉండడం, కానీ ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఆమె చనిపోయినందుకు చాలా ఆమె ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు నాకు అడాగర్. గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై 3 సభ్యులతో కూడిన జ్యుడిషియల్ కమిటీని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియమించారు. త్రిసభ్య కమిటీకి అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి అరవింద్ కుమార్ త్రిపాఠి నేతృత్వం వహించనున్నారు. జంట హత్యలపై 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని యోగి ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించాలని, అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
రాజుకు పాలనలో ప్రజలంతా సమానులే. జాతి, కుల, మత భేదాలకు అతీతుడుగా నిలవాలి. సర్వమతమే తన అభిమతంగా, సామరస్య స్ఫూర్తికి నిదర్శనంగా మెలగాలి. అదే పాలకుడికి పరమార్థం కావాలి. ఈ సూత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పుణికిపుచ్చుకున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ప్రజాదరణ పొందిన నాయకుడిగా కీర్తికెక్కారు. ఇలా పాలనలోనే కాదు, ప్రజల పట్ల తన లాలనలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. అన్ని మతాల పట్ల సాదరంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఈ నెల 9న జరిగిన ఈస్టర్ పర్వదినమే ఉదాహరణగా నిలిచింది. అందుకు ఢిల్లీలోని సేక్రెడ్ హార్ట్ క్యాథడ్రల్ చర్చి వేదికైంది. నరేంద్రుడు కొందరివాడు కాదు, అందరివాడు అన్న భావన రుజువైంది. టేక్ ఏ లుక్. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతావని. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు సంగమించే పవిత్ర భూమి భారతదేశం. బౌద్ధ, జైన, సిక్కు మతాలు అవసరానుగుణంగా సమయ సందర్భాలను అనుసరించి ఈ దేశంలో ఉద్భవించాయి. ప్రపంచంలో ఇన్ని మతాలు, విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, ఆహార పానీయాలు, జీవన విధానాలు, సంస్కృతులు, సంప్రదాయాలు సమాంతరంగా కొనసాగుతున్నాయి. అలాంటి భారత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూనే సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతోంది. మతాలకు అతీతంగా ఆయా మతాలకు సంబంధించిన పర్వదినాల్లో ప్రధాని పాల్గొంటున్నారు. తాజాగా ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న ప్రధానిపై దేశ ప్రజలు, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు అభినందనలు కురిపిస్తున్నారు. ఈ లోకమే శాశ్వతం అనుకునే వారి కోసము ఈ లోకం శాశ్వతం కాదని చెప్పి మరో లోకము, పరలోకం ఉందని ఆయన నిరూపించడానికి మానవ రీతిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపంలో నిమిత్తము మన కోసము ఆయన కల్వరిశిలలో బలియాగమై తిరిగి లేచిన దినముగా మనం ఈరోజు ఈస్టర్ పర్వదినాన్ని మనము జరుపుకుంటున్నాం. మనం ఒకసారి గమనిస్తే ఈ ఈస్టర్ వేడుకల్లో మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక శుభదాయకరంగా మాట్లాడడం అనేది మనము ఎంతో హర్షించదగిన విషయం. అందరూ కూడా ఆయన అనుసారంగా జీవించడం అనేది, జీవించాలని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. యేసు ప్రభువు పునరుజ్జీవం పొందిన ఈస్టర్ రోజు సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్ చర్చికి వెళ్లిన ప్రధాని చర్చిలోని పూజారులు, ఆరాధకులను అభినందించారు. వారు ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆయన వారితో కలిసి పాల్గొన్నారు. యేసు ప్రభువు ముందు కొవ్వొత్తిని వెలిగించారు. చర్చి పాస్టర్ ప్రధానమంత్రికి యేసు ప్రభువు ప్రతిమను బహూకరించారు. చర్చి సభ్యులతో కలిసి ప్రధాని చర్చి ముందు ఉన్న లాన్లో మొక్కలకు నీరు పోశారు. ఈ ప్రత్యేక సందర్భం మన సమాజంలో సామరస్య స్ఫూర్తిని మరింతగా పెంపొందించాలని, ఇది సమాజానికి సేవ చేయడానికి, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని ట్వీట్ చేశారు. ఈస్టర్ పర్వదినం నేపథ్యంలో ఢిల్లీలోని సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్ను సందర్శించే అవకాశం లభించిందని, ఈ సందర్భంగా క్రైస్తవ సమాజ మత పెద్దలను కూడా కలుసుకున్నానని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. నరేంద్ర మోదీ గారు దేశ రాజధాని నగరమైనటువంటి న్యూఢిల్లీలో ఈస్టర్ పర్వదినంలో పాలుపంపులు పొందుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి మన దేశం సర్వమతాలకు పుట్టినిల్లుగా ఉంటున్నది, అలాగే లౌకిక రాజ్యమే ఉంటున్నది కనుక మరి సహృద్భావంతో, చక్కటి సదుద్దేశంతో ఆయన యొక్క సందేశాన్ని అందించటం, మరి ఆయన యొక్క మతం పట్ల ఆ వైఖరిని, క్రిస్టియానిటీ పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను, మక్కువను కనబరచడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రధాని ఈస్టర్ రోజు చర్చిని సందర్శించడం పట్ల ప్రజలు, ముఖ్యంగా క్రైస్తవ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రధాని చర్చిని సందర్శించడం తమకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన గౌరవ ప్రధానమంత్రి ఈస్టర్ సందర్భంగా గత వారం 9వ తారీఖున ఢిల్లీలోని సేక్రెడ్ హార్ట్ చర్చికి వెళ్ళి వారు సందర్శించడం జరిగింది. ఆ చర్చిలో ఉన్న ప్రధాన పాస్టరు స్వామినాథన్ గారు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆ చర్చిలో ఉన్న క్రీస్తు బోధకులతో కలిసి మోడీ గారు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కొవ్వొత్తిని వెలిగించి క్రీస్తు బోధనలను మనం స్మరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన ఏదైతే మత సామరస్యం కోసం, అణగారిన వర్గాల కోసం ఆయన అండగా ఉన్నారో ఆ విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాలి, వారి నుంచి స్ఫూర్తిగా తీసుకోవాలి. మొన్న ఈస్టర్ పండుగ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నటువంటి సేక్రెడ్ హార్ట్ క్యాథడ్రల్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చిని విజిట్ చేయడం, అక్కడ ఫాదర్ అయినటువంటి స్వామినాథన్ గారిని కలిసి ఆయన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారికి పూజలు చేయటం, ఆ ఈస్టర్ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ రోజు తిరిగి లేచిన సందేశాన్ని గురించి ప్రజలకు తెలియజేయడం, ఈస్టర్ రోజు శుభాకాంక్షలు తెలియజేయడం అన్నీ సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ప్రధానమంత్రి హోదాలో క్రైస్తవ మందిరానికి వెళ్ళి ఆయన
ప్రార్థనలు చేయడం, మతపరమైన సందేశం ఇవ్వడం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. మత సామరస్యానికి ప్రతీకగా భారత్ నిలుస్తుందని చెప్పడమే కాకుండా సర్వ మతాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రధాని ముందుకు సాగటం అందరికీ స్ఫూర్తిదాయకం. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020 జూన్ 28న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమానికి దేశ పౌరులు అందించిన స్పందనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కితాబిచ్చారు. ప్రజా భాగస్వామ్యమే భారతదేశానికి స్వావలంబన అన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వారు స్ఫూర్తిని ప్రదర్శించారు అన్నారు. ఆపదలో ఉన్న తోటి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. 2020 జూన్ 28న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ సామూహిక సంకల్పానికి ప్రధాని సంకల్పించారు. చేనేత హస్తకళలకు మద్దతు ఇవ్వడంలో తాను కూడా మహాత్మాగాంధీ బాటను అనుసరిస్తున్నాను అన్నారు. ఆ దిశగా ప్రజలు చేనేత హస్తకళలను ఆదరించాలని జూలై 26న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. 100వ ఎపిసోడ్ మన్ కీ బాత్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలంతా పాల్గొనాలి అని ప్రధాని పిలుపునిచ్చారు. साथियों, कोई भी मिशन पीपल्स पार्टिसिपेशन, जन भागीदारी के बिना पूरा नहीं हो सकता, सफल नहीं हो सकता. इसलिए आत्मनिर्भर भारत की दिशा में एक नागरिक के तौर पर हम सबका संकल्प, समर्पण और सहयोग बहुत जरूरी है, अनिवार्य है. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,79,853 నమూనాలను పరీక్షించగా 10,093 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 6,248 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివిటీ రేటు 4.78% ఉంది. ప్రస్తుతం 57,542 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారు 98.68% నమోదైంది. ఇక మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. 220,66,26,324 వ్యాక్సినేషన్ డోసులను అందించారు. ఈ రోజు కూడా రాష్ట్రంలో వడగాల్పుల ఉధృతి కొనసాగింది. 174 మండలాల్లో వేడి గాలుల ప్రభావం కనిపించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో అత్యధికంగా 46.1 డిగ్రీ సెల్సియస్, అదే జిల్లాలోని నెల్లిపాక 45.3 డిగ్రీల సెల్సియస్, అనపర్తి 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరిగాడు. మధ్యాహ్నం సమయానికి విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం తదితర పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వేడి గాలుల కారణంగా ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. ఐపీఎల్లో ఈరోజు జరిగిన తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా జట్టులో వెంకటేష్ అయ్యర్ తన బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా 104 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో రెండో సెంచరీ సాధించిన ఘనత పొందాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ అద్భుతంగా రాణించడంతో ముంబై గెలుపు తీరానందుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.